మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే శిరీష లెసన్స్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను నొక్కండి. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడవోయ్. పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్. దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనా నువ్వొక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్. చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. గేమ్ యొక్క భావం తీసుకున్నట్లయితే, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్. అంటే దేశమును నాది అని ప్రేమించు, మంచిని ప్రోత్సహించు, మాటలతో కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చెయ్యి అని అర్థం. పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. మన దేశం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా మనం కృషి చేయాలి. అప్పుడు దేశంలో ఉన్న వారందరికీ ఆహారం లభిస్తుంది. పౌష్టికాహారం తిన్న మనిషి ఆరోగ్యంగా కూడా ఉంటాడు. కాబట్టి పాడి పంటలతో దేశం ఇప్పుడు సస్యశ్యామలంగా ఉండేటట్టు చూడు అని అర్థం. దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్. నాకు దేశం మీద గౌరవం ఎక్కువ అని ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు. మనం జనులకు ఏదైనా మేలు చేసి చూపించు, అప్పుడు మనం గొప్పలు చెప్పకుండానే మన గౌరవం అనేది పెరుగుతుంది.
సొంత లాభము కొంత మానుకో, పొరుగువాడికి తోడుపడవై. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. మనం సొంత పనులు కొన్ని మానుకొనైనా సరే ఇతరులకు సహాయపడాలి. దేశం అంటే కేవలం రాళ్ళు రప్పలే కాదు, దేశం అంటే జన సమూహం అని మనం తెలుసుకోవాలి. అంతే కదా, మనం ఎవరికైనా సరే జనానికి సహాయం చేస్తే అది మన దేశానికి సేవ చేసినట్టే. చెట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెన జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. సుఖదుఖాల్లో కూడా అందరూ కలిసికట్టుగా నడవాలి. చెట్టపట్టాలు వేసుకోవడం అంటే కలిసికట్టుగా ఒకరి చేతిని మరొకరు పట్టుకుంటాం. దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైనా అన్నదమ్ముల్లాగా కలిసి ఒకే మాట ఒకే బాటగా నడవాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. ఈ గేయాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనమందరము ఐకమత్యంగా ఉండాలి, అలాగే దేశభక్తిని కలిగి ఉండాలి. దేశం మీద నా గౌరవం ఉందని చెప్పడం కాదు, సాటివాడికి సాయం చేసి గొప్పవాడిగా మనం చరిత్రలో మిగలాలి. అలాగే మన సొంత పనుల కంటే మిగతా వారి పనులకు కూడా మనం సహాయం చేసి కాపాడాలి. అలాగే మన దేశంలో పాడి పంటలను సస్యశ్యామలంగా ఉండేలాగా కృషి చేయాలి అని ఈ గేమ్ యొక్క భావం. అర్థమైంది కదూ?